సిరీస్ల మధ్య ఎక్కువ వ్యవధి ఉంటే ఫిట్నెస్ ఫామ్ కోసం క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. అందులో పాల్గొనకుండా కొందరు స్టార్లకు మాత్రమే కాస్త వెసులుబాటు దక్కేది. కానీ ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాక ప్రతి ఒక్కరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలనే నిబంధన పెట్టినట్టున్నాడు. శ్రీలంక పర్యటన నుంచి టీమిండియాకు మరొక 40 రోజుల వరకు ఎలాంటి సిరీస్లు లేవు. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. ఆలోగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందనేది బీసీసీఐ భావన. రోహిత్, విరాట్ మాత్రమే కాకుండా రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఇలా ఇతర క్రికెటర్లు దేశవాళీలో ఆడనున్నారు. అయితే ఈ జాబితా నుంచి కేవలం ఒక్క క్రికెటర్కు మాత్రమే మినహాయింపించినట్టు సమాచారం. అతడే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. పని ఒత్తిడి మేనేజ్మెంట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నవంబర్ నుంచి ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఉన్న నేపథ్యంలో బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలుచుకోలేదని సమాచారం. బంగ్లాను ఎదుర్కోవడంపై పెద్ద కష్టం కాదని, ఆసీస్తోనే టెస్ట్ సిరీస్ కీలకమనే భావనలో మేనేజ్మెంట్ ఉంది. ఇక గాయం నుంచి కోలుకున్న పేసర్ మహ్మద్ షమి ఇప్పటికే దేశవాళీలో ఆడతానని వెల్లడించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ కు దూరమైన ఇషాన్ కిషన్ కూడా సిద్ధంగా ఉన్నాడు. సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, చేతేశ్వర్ పుజారా దేశవాళీలో ఆడినా జాతీయ జట్టులో అవకాశం ఇవ్వడం కష్టమే.